ఎవరు నచ్చట్లే వాళ్ళు. అది గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండడు, తప్పు అన్న అది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గేమ్ ని గట్టిగా ఆడదాం అంతే చాలు. ఎక్స్ట్రా డైలాగులు కౌంటర్ వాళ్ళు వేసినా అందుకే సరే నిన్ను పృథ్వీని నా వల్ల కావట్లేదురా. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. దీనివల్ల మీకేమైనా ఎఫెక్ట్ అయితే పర్సనల్గా అందరికి సారీ చెప్తా. నేనైతే ఆడలేను అని అది ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. థ్యాంక్ఫుల్లీ అందరికి ధమాక్ అందిస్తుంది. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. అడుగుతా, నిన్న చూసావు నువ్వు? ఏమో నాకేం అర్థం కావట్లేదు. నిన్న చూసావా అని అడుగుతున్నా. నిన్న కూడా అనిపించింది. వదిలేసా అని చెప్పాగా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వాళ్ళ చేతి నుంచి ఎందుకు మనం పట్టుకుంటున్నప్పుడు నిఖిల్ యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను మాట్లాడుతున్నా, వింటా అంటే విను, లేకపోతే వదిలేసాయి. అడిగినప్పుడు చెప్తున్నా, నేను ఇదే చెప్తున్నా నేను నీకు. మరి చెప్తున్నా వినట్లేదు అక్కడి నుంచి. నేను ఎలా మాట్లాడుతున్నా? నేను మరి నా కోపం వస్తుంది నిఖిల్. వెంకీ కూల్ డౌన్, కూల్ డౌన్. నీ గొంతు మంచి లేదు నాన్న. ఇంకా హ్యాపీగా తింటా. దమ్ముంటే ముందుకు రా, అబ్బాయిల్ని ముందు పంపించి నువ్వు వెనకాల ఉంటున్నావు, అట్లా ఇట్లా అని చాలా మాట్లాడింది. నేను వస్తే ఎట్లుంటుందో చూసింది కదా. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే. మాది ఎక్కువ అయినప్పుడు నిజమే బిగ్ బాస్ మీరు వేయండి, నామినేషన్ వేయండి. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నేను వెళ్ళానే, నాకు అందుకే నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళట్లేదు. నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. నన్ను భూచక్రంలో తిప్పేశాడు వాడు. భవతి 2.0 టాస్క్ ఇంతటితో పూర్తయింది. వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నిఖిల్, ఎక్కువ గుడ్లను దాచినందుకు మీరు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అభయ్, మీరిప్పటి నుంచి చీఫ్ గా కొనసాగలేరు. ప్రభావతి ఒక రెడ్ ఎగ్ ని ఇంట్లోకి పంపించింది. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. నైనిక, ఆ రెడ్ ఎగ్ వల్ల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నిఖిల్, మీరు ఇప్పటికే క్లాన్ కంటెండర్ అయినందుకు రెడ్ ఎగ్ కూడా మీ దగ్గరే ఉన్నందున బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. నిఖిల్, ఆ రెడ్ ఎగ్ ని మీ క్లాన్ లో ఎవరికిచ్చి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారో బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బట్ అబ్బాయి, యు డిడ్ యువర్ బెస్ట్. నిజంగా యాజ్ ఎ చీఫ్ యు డిడ్ యువర్ బెస్ట్. వి ఆర్ వెరీ హ్యాపీ. ఈ సీజన్ లో క్లాన్స్ అనేవి అతి ముఖ్యమైన భాగం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ కాదు, కూడదు అనుకుంటే మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. ఎవరు రూల్స్ ఫాలో అవ్వాలి? నేనేం చేసిన? నేను అన్ని రూల్స్ ఫాలో అయినా. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఇంకోసారి నువ్వు వద్దు చాలు ఆపు అన్నప్పుడు ఆపకపోతే తర్వాత చెప్పు. ఇంత త్వరగా నేను వెళ్ళకూడదు అన్నట్టు నాకెందుకు నువ్వే వెళ్తామేమో రేపు అనిపిస్తుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? రెడ్ ఎగ్ ని సోనియాకి ఇవ్వాలని అనుకుంటున్నాను బిగ్ బాస్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, వెళ్ళిపో. నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం